అందరికి నమస్కారం. ఈ నెల 26వ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆమోదిన సభ జరుగుతూ ఉంది దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. కాబట్టి ఇది సంబంధించినటువంటి కరపత్రాలు గౌరవ ఎస్ఐ గారు మురళీ గారు చేతుల మీద ఆవిష్కరించింది. కాబట్టి వివరాల మీద గౌరవనీయులు పెద్దలు అన్న నేషనల్ అవార్డు గ్రహీత సంఘ సేవకులు పెద్దలు రత్నం గారు మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగ దినోత్సవం ఈ నెల 26న జరుగుతుంది. సమైక్యవాదంలో జాతి నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాయబడిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ 76వ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దర్శి నియోజకవర్గ పరిధి మరియు దర్శి పట్టణంలో ఈ నెల ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగును కనుక కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యావంతులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు అలాగే అందరూ కూడా సహకరించి కార్యక్రమం జయప్రదం చేయాలి. రాజ్యాంగ హక్కు పరిపాటి కాదు, రాజ్యాంగ హక్కు మన అందరి యొక్క మహత్తర హక్కు. అలాగే రాజ్యాంగం పొందుపరిచిన అన్ని చట్టాలు కూడా ఒక న్యాయబద్ధమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన, సంఘీభావపరమైన ఒక చట్టంలో ఏర్పరిచి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాయబడింది. అలాంటి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించి 75 వసంతాలు నిండిపోయింది. 76 వసంతాలు అడిగాం. ఇంకా కూడా అడిగిన ప్రజలకు చట్టాలు తెలియాలంటే ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచే హక్కులు మనం అందరం కూడా తెలియపరచాలి. తాడితే పడే ప్రజలకి హక్కులను కల్పించే రాజ్యాంగపరమైన విషయాలు తెలియపరచాలి. అలాంటి కార్యక్రమంలో మరి ఇప్పుడే మన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మురళీ గారు మరి కరపత్రాలను ప్రారంభించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంకు స్వాగతాంజలి పలుకుతున్నాం. మీరు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అనుకరించి ఆ రోజున మన యొక్క దర్శి మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో కార్యక్రమం నడుపుతాం. మరి మోషా గారు, ప్రేమ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, అలాగే వివిధ సత్యం గారు, వివిధ నాయకులు కూడా పాల్గొంటారు. కనుక అనగారిన జీవితాలు మరి మహత్తర కార్యక్రమం ముందుకడుగు వేయాలంటే ఈ రాజ్యాంగ పట్టిన నిర్మాత అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్వాగతాన్ని పలుకుతున్నాం. కార్యక్రమం జయప్రదండి, ముందడుగు వేద్దాం రండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్.